మందిరం ఉందండి. మరి ఆ ప్రాణసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో మేమంతా కూడా ఒక యూనిట్గా బ్రహ్మర్షి పిత మహాపత్రి మాకు అందించిన జ్ఞానంతో అందరం కూడా చక్కగా క్లాసులు నిర్వహించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నా ఉన్నత స్థితిలో ఉన్నామండి. ప్రతి ఒక్కరు కూడా మా ప్రాణసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలోని రోజు కూడా క్లాసులు జరుగుతూ ఉంటాయండి. నెలకొండే క్లాసు, అలాగే శనివారం కూడా నైట్ 8 to 10 గంటల వరకు 1 గంట ధ్యానం, 1 గంట సత్సంగం జరుగుతుందండి వారానికి ఒకరోజు. అలాగే కృష్ణాలయంలో గోశాల ధ్యానం జరుగుతుందండి నెలకి 1 గంట ధ్యానం. అలాగే అమావాస్య ధ్యానం శివాలయంలో చేస్తామండి. శివాలయంలో 1 గంట ధ్యానం. అలాగే పౌర్ణమి ధ్యానం గోశాల ధ్యానం చేస్తాం. రామ్మోహన్ రావు గారు ఈ ప్రాణసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆయన గోశాల ధ్యానం చేస్తారండి. మా సొసైటీ తరఫున అద్భుతమైన సేవలు ఆయన అందిస్తారండి. ఆయన 500 పైగా గోవులు పెంచుతూ పోషిస్తూ చక్కగా గోశాల కార్యక్రమం ఆయన చేస్తున్నారండి. అలాగే గోభిక్షను పెట్టేవాడిని నెలకి ఎవరికి తోచింది వారు ఆ గోవులకి భిక్షిస్తారండి. అందరికి వాటికి ఆహారం పెడతా ఉంటాం గోశాల ధ్యానంలో. అలాగే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఎక్కడ క్లాస్ అయినా సరే మరి మేము అందరూ ఒక యూనిట్గా వెళ్తాం. చక్కగా మా ప్రాణసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో మేమే మాస్టర్లు, మేమే చూసుకునేవాళ్ళం, మేమే చక్కగా ఏ పనులు వచ్చినా చేసుకుంటామండి. నెలకి 1 క్లాస్ జరుగుతుందండి. అప్పుడు కాలంకి తీసుకొచ్చి మరి అందరికీ ప్రసాదం పెడతామండి 1 గంటకి. తర్వాత 5 గంటల దాకా ధ్యానం ఉంటుంది. అలాగే ఎంతోమంది మాస్టర్స్ మరి అడోల్ గ్రామంలో వస్తున్నారండి. వారి సందేశాలు మాకు అందిస్తూ మరి ధ్యానం ద్వారా ఎంతో నేర్చుకున్నామండి. ఫస్ట్ నేను అనుకునేదానండి, జ్ఞానం అంటే ఇప్పుడు కాదు, ధ్యానం చేసేది వయసు అయిపోయాక మనకి బాధ్యతలన్నీ తీరాక అప్పుడు ధ్యానం చేయాలి అనుకునేదానండి. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సింగళూరు రామ్మోహన్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేవారండి. అమ్మ ధ్యానం చేయి ఝాన్సీ, నీకు చాలా బాగుంటుంది, ధ్యానం చేయాలి చెప్పేవారు ఆవిడ వచ్చి. ధ్యానం చేస్తే ఇప్పుడు ఎలా కుదురుతుంది, ధ్యానం చేసే వయసు ఇప్పుడు కాదు, నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి, 3 పిల్లలు, మిషన్ కుట్టుకుంటాను, పైగా వ్యాపారం, ఇవన్నీ చక్కబెట్టుకుని ధ్యానం నాకు ఎక్కడ కుదురుతుంది అని అనేదాన్ని. ఆవిడ రోజు వచ్చి చెప్పేవారన్నమాట, ధ్యానం చేయమ్మా చాలా బాగుంటుంది. అలాగే రేపు చేస్తాను అని అలా చెప్పేదాన్ని నేను. అలా చెప్పేదాన్ని. చెప్పగా ఒక రోజు మా సార్ వచ్చారండి. ఫస్ట్ బెంగళూరు వెళ్ళి మా సారే వెళ్ళి అక్కడ ఆయన ఎంతో 1 రోజులు ఉండి సార్ క్లాసులన్నీ వింటూ అందరి అనుభవాలు వింటూ ఆయన స్మోకింగ్ మానేసి మాంసాహారం మానేసి వచ్చి నేను ఇంట్లో నీజ్ మాంసం తిన్నాను, మీరు చెప్తే వండుకోవడానికి చెప్పారండి. అప్పుడంటే ఏంటి మీరు తిన్నంటున్నారు, చేసినప్పుడు అందరూ తినాలి కదా, నేను తలేదో పెట్టేదాన్ని. అప్పుడు నాకు ధ్యానం తెలియని స్థితిలో ఉన్నానమాట. ధ్యానం తెలియని స్థితిలో మనం ఎలా ఉంటామంటే షాపులో మీ అనవచ్చు చాలా బేరాలు వచ్చినాయి. వస్తే ఆయన ఏమో క్లాస్కి వెళ్ళి వచ్చేది, ఇలాగే ఒకటే క్లాస్ పెడితే మా ఊళ్ళో క్లాస్కి వెళ్ళి వచ్చేది. క్లాస్కి వెళ్ళి వస్తే ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏంటంటే మాస్టర్ సందేశాలు వింటూ ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అంటే నాకేమో కోపం, ఎందుకంటే మీరు కొద్ది కనగా వెళ్ళి 5ంటికి వచ్చారు, ఇక్కడ వ్యాపారం ఏమో అయిపోతుంది అని నీకు బాధ. అప్పుడు నేను ఇంకా వ్యాపారంలోకి రాలేదు కాబట్టి వ్యాపారంలోకి మీరు కొద్ది కనక వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చారు అని నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ధ్యానం తెలియని స్థితిలో నేను అప్పుడు ఉన్నవాళ్ళని ఆయనేమో ఆనందం. అప్పుడు ఆ రోజు ఏంటి చాలా డైరెక్ట్గా అయిపోయింది నా కార్యక్రమం. తర్వాత ఒక ఆయన మనకి వచ్చి మల్లికార్జున నేను ధ్యానానికి వెళ్ళావు కదా ఏం చెప్పారు అని అంటే ఆయన అంటున్నారన్నమాట, ఏంటో మల్లికార్జున నాకు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాక మనం పుట్టాక బాధ్యతలు ఎక్కువైపోయి ధ్యానం చేద్దామంటే కుదరట్లేదు, క్లాస్కి వెళ్దామంటే కుదరట్లేదు అంటున్నారు. అప్పుడు నా మనసు అనిపించిందంటే ధ్యానం అంటే ఓహో ఎప్పుడూ చేసింది కాదు, ఇప్పుడే చేయాలి, ఈ క్షణం నుంచే చేయాలి. జ్ఞానం మనకు వయసు అయిపోయాక
మనకి శరీరం సహకరించినప్పుడు మనం 2 గంటలు 3 గంటలు కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాం అని నా మనసుకు మళ్ళీ అనిపించింది. అనిపించాక అప్పుడు మా అక్కయ్య గారు ఇక్కడ మా ఊర్లో అప్పుడు ఇంటింటి ధ్యానం పెట్టారండి. ఇంటింటి ధ్యానం పెడితే ఫస్ట్ గురువు గారు మా ఊర్లోని బాబా గారు, ఆయన ద్వారా నేను ధ్యానాలకి తెలుసుకున్నాను. క్లాసులు పెట్టేవారు. క్లాస్